స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్లు పైబడే నిధులు కేటాయించడం, ప్రత్యేక ప్యాకేజీని కేటాయించడం విషయంలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అయితే స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంకాస్త డెవలప్మెంట్ కావాలని ఇప్పటికే ఉత్తరాంధ్ర పీపుల్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు మా హక్కు అంటూ ఇప్పటికే చాలా వరకు అయితే ఇక్కడ నినాదం వినిపిస్తోంది. ఈ క్రమంలో మనం ఇక్కడ జీవీఎల్ గారితో ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ ఈ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత చాలా వరకు సర్వత్రా హర్షం అయితే వ్యక్తమవుతుంది. ఇంకా దానికి ఏం చేయబోతున్నాం మనం? నిన్నైతే కనుక ఆల్మోస్ట్ మోడీ గారు కూడా థ్యాంక్స్ కూడా చెప్పారు. దీనికి సంబంధించి అయితే ఇంకా సహకరిస్తామని కూడా చెప్పారు. సార్ ఇంకేమైపోతుంది? ముందు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ లక్ష్యంతోనైతే ఈ నిధుల్ని రాష్ట్ర పరిశ్రమకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇస్తోందో, ముందు ఆ లక్ష్యాలు నెరవేరేలా దానిపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే 10,000 కోట్ల రూపాయల మరి మౌలిక నిధులు, అలాగే 1140 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్, 2 స్టీల్ ప్లాంట్ ఫర్నెస్లు పూర్తిగా పనిచేయాలి. ఈ నెల నుంచి ఆగస్టు కల్లా 3 బ్లాస్ట్ ఫర్నెస్లు 100% సామర్థ్యంతో పనిచేయాలన్నది లక్ష్యం. ఇవి ముందుగా నెరవేరితే ఆటోమేటిక్గా స్టీల్ ప్లాంట్ అన్నది ఒక ఆటో ప్రాఫిట్ మేకింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది. దాని ద్వారా అనేక మరి తమ అవసరాలని తానే తీర్చుకునే స్థితికి స్టీల్ ప్లాంట్ చేరుతుంది. సో కాబట్టి ముందుగా ఉన్నటువంటి ప్రణాళిక, ఇచ్చిన నిధులు సద్వినియోగం అవుతూ సరైనటువంటి పథంలో మరి అభివృద్ధి చెందాలన్నది ప్రధానది. అలాగే విశాఖపట్నానికి సొంత గనులు ఉన్నాయి. చాలామందికి విషయం తెలియదు. ఒడిస్సాలో మరి ఓఎండిసితో కలిసి జాయింట్ వెంచర్ సంస్థ, దానిలో ప్రధాన పెట్టుబడిదారు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే. ఆ సబ్సిడరీలో కేటాయించే గనులు ఏవైతే ఉన్నాయో ఆ గనుల్ని త్వరలో ప్రొడక్షన్లోకి తీసుకువచ్చి దాని ద్వారా ఇనుప ఖనిజాన్ని స్టీల్ ప్లాంట్కి అందజేసేలా చేయాలన్నది ఇంకొక లక్ష్యం. అలాగే ముడి సరుకు విషయంలో ఎన్ఎండిసి ద్వారా ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయి సామర్థ్యం పనిచేసేందుకు సమకూర్చాలన్నది 3వ లక్ష్యం. స్టీల్ ప్లాంట్ ఒక కమర్షియల్ సంస్థ, ఎందుకంటే ఇది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక పారిశ్రామిక సంస్థ. పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వంలో ఉన్నా ప్రైవేట్ రంగంలో ఉన్నా లాభాలు కలిగించాలి. అది దేశ సంపద. అది మీకు నాకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం దానిలో ఉన్నది. ఇది కేవలం కార్మికుల ఉద్యోగస్తుల అంశం కాదు, ఇది దేశ ప్రజల సొత్తు. అది సో ఆ దేశ ప్రజల సొత్తు అన్నది కాపాడగలగాలి, లాభాల బారిన పడాలి. దాని ద్వారా ప్రధానంగా ఉద్యోగస్తులకి కార్మికులకి లబ్ధి చేకూరాలి, దేశానికి మంచి చేకూరాలి. సో ఈ విధంగా అన్ని విషయాల్లో వెన్నంటి ఉంటూ ఈ ప్లాంట్ సరైన రీతిలో నడిచేలా చేయాలి అన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం చాలా త్వరలోనే నెరవేరుతుందని, దానికి నిన్న చేసినటువంటి క్యాబినెట్ ఆమోదం ఏదైతే మొన్న చేసిందో అది ఒక నాంది అయ్యిందని ప్రధాని మోదీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందనలు తెలియజేస్తాం. సరే, ఇంకొక లాస్ట్ విషయం అండి. సెయిల్లో విలీనం చేస్తే కొన్ని సమస్యలు అయితే క్లియర్ అయిపోతాయి అనేది ఒక వాదన ఉంది. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఈ ప్రైవేటీకరణ దశ నుంచి, అంటే ప్రైవేటీకరణ చేసేస్తాం, పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోతుందని వదంతులు కావచ్చు, లేకపోతే పుకార్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, అక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చింది. ప్రస్తుతం అయితే ప్యాకేజీ ప్రకటించారు. సో ఇలాంటి ఇబ్బందులు లేకుండా సెయిల్లో ప్రకటించేస్తే ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది ఒక ఇండిపెండెంట్ యూనిట్. దీన్ని లాభాల బాటిన పట్టించకపోతే సెయిల్ సామర్థ్యం కూడా తగ్గుతుంది అన్నది సెయిల్ వాదన. సెయిల్లో కూడా కొంత పబ్లిక్ పార్టిసిపేషన్ ఉన్నది. వాళ్ళ షేర్ హోల్డర్స్ కూడా దీనిలో నిర్ణయంలో భాగస్వాములు కావాలి. మనం సెయిల్లో విలీనం చేయాలన్నా సరే ఇటువంటి ప్యాకేజ్ ఇవ్వక తప్పదు. సో అటువంటి ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు 100% కేంద్ర సంస్థ అయినటువంటి RINLలో కేంద్రానికి ఆర్థిక సహకారం చేయటం సులభం. అలా కాకుండా ప్రైవేట్ శక్తులు కూడా దానిలో పెట్టుబడులు పెట్టిన సెయిల్లో ఇటువంటి సహకారం చేయటం కష్టమవుతుంది. సో కాబట్టి RINL స్వతహాగా నిలబడి లాభాల బాటిన పడితే దానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. దానివలన రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కూడా కాపాడినట్లు అవుతుంది. సో కాబట్టి కలిసేసి సమస్యను పరిష్కరించుకుందామన్నది కాదు. కలిస్తే సమస్య పరిష్కారం కాదు. ఈ నష్టాల బారిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంటే ఆ నష్టాలు సేలుకు కలుగుతాయి. ఈ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టాలి, దీన్ని లాభాల బాటిన పట్టించాలి. అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ బాగా పుంజుకొని బలంగా ముందుకు వెళ్తే అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ బాగా నిధులు ఇవన్నీ తీసుకొని 35,000 కోట్లు దాదాపు అప్పు ఉన్నప్పటికీ కూడా అంటే ఎక్కడైనా ఆస్తులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అప్పులు ఉంటాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామికీకరణ నేపథ్యంలో ఇంకా వేగంగా విస్తరించాలని, అలాగే ఆయన చెప్పినట్టు బ్లాస్ట్ ఫర్నేసులన్నీ కూడా పూర్తిగా వర్కింగ్ చేసి ఆగస్టు నాటికి స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలో పట్టిస్తే ఖచ్చితంగా మిగతా పనులన్నీ అవుతాయి. ఇదొక దశ, ఇదొక అడుగు పడిందని, ఇలాంటి అడుగుని మరింత ముందు తీసుకెళ్లే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తోందని జీవీఎల్ చెప్తున్నారు.